కెన్ ఐ టాక్ టు మిస్టర్ మాయదారి చిన్నోడు అలియాస్ మచ్చ? ఇదేదో అమ్మాయిలాగుందే, చూద్దాం ఎలాగుండదో. మచ్చనే చెప్పండి. This is Mayawati Steels and we have seen your profile and we are just impressed and we don't have any words about that and we just want to include you in our company. Please join in our company. Could you please join in our company? Hold on. ఏంటి మీరు మాట్లాడేది? ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కొంచెం తెలుగులోకి వస్తారా? అదేనండి, మీ ప్రొఫైల్ మాకు చాలా బాగా నచ్చింది. మీరు మా కంపెనీలో జాయిన్ అవుతారా అని అడుగుతున్నాను. మార్నింగ్ కాల్ చేసి ఫూల్ చేయడానికి ఇదేం ఏప్రిల్ నెల కాదు. నేను అలాంటి మనిషినే కాదు. పెట్టేయండి ఫోన్. హలో, జోక్ కదండి బాబు, నేను నిజమే చెప్తున్నాను. మీకు నిజంగానే జాబ్ వచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉందా జాయిన్ కావడానికి? మన పంట పండింది రోయ్. నిజంగానా? అయినా నాకెలా జాబ్ వచ్చిందండి? బీటెక్ లో ఏం చేశానో నాకే తెలియదు. బ్యాక్ లైక్ ఎలా క్లియర్ అయ్యారో దిద్దిన వాళ్ళకే తెలియదు. అసలు ఎందుకు ఇలా పాస్ అయ్యానో ఎవరికీ తెలియదు. నన్ను పట్టుకొని మీరు ఇలా జాబ్ ఇస్తానంటున్నారంటే ఎందుకు? ఏదైనా గూడు పుటాని ఉందా? అదేం లేదండి, మిమ్మల్ని మీ ప్రొఫైల్ నచ్చి మిమ్మల్ని ఏరుకొని మా జాబ్లో పెట్టుకున్నాం. మీ శాలరీ కూడా నెలకు 50,000 ఉంటుంది. అవునా? ఇక నువ్వు పెట్టే బేబీ, ఇక తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. మొన్నటిదాకా నా ముందు కథల పడ్డలందరి సంగతి ఇప్పుడు చూడాలి. ఇప్పుడు చూపిస్తారా అసలు సినిమా? మచ్చన్నా నేను వచ్చేసా. ఓ బ్యాడ్ సిగ్నల్. అన్నా తొందరగా పదన్నా, పోయా కాన్గాన్ కొట్లో ఓసీగా టీ తాగి ఓసీగా పేపర్ చదివేసి వచ్చేద్దాం. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారా? ఓసీగా వచ్చే టీ తాగి బట్ట నీళ్ళు తిని బాతాకాని కొట్టే రోజులు పోయాయి. ఎందుకన్నా ఈరోజు పల్లీలు తిందామా? అరే నువ్వు అర్జెంట్గా ఏం చేస్తావు తెలుసా? మినిమం 5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నాతోటి 5 feet డిస్టెన్స్ కావాలా? ఎందుకన్నా నేనేమన్నా? నువ్వేమనడం కాదు, మా స్టాటస్ పెరిగింది. నాలాంటి వారికి నువ్వు మినిమం 5 feet డిస్టెన్స్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే జాబ్ వచ్చింది నాకు. నీకేవడన్నా జాబ్ వచ్చింది? వాడిని నేర్చుకుంటే పార్కులో పల్లీలు అమ్ముకోవడం కూడా పనికిరాడు. ఏంట్రా నాకు జాబ్ ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళకంటావా? అంతే, ఈ రోజు నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరిని మాట వినేది లేదు. నీ ఆ టీ కొట్టడానికి ఇవ్వాల్సిన 20 రూపాయలు, నీకు ఇవ్వాల్సిన 50 రూపాయలు, పని మనిషికి ఇవ్వాల్సిన 10 రూపాయలు, పక్క పొంటి షాపునికి సిగరెట్ ఇవ్వాల్సిన 10 రూపాయలు అన్నిటినీ కలిపి ఒకేసారి వడ్డీతో సహా కలిపిస్తా. ఆ తర్వాత మీ అందరికి దూరంగా ఉంటా. ఇంకా నన్నెవడు ఆపలేడు. అంతేనా మచ్చన్న? మరి మనం కన్న కళ ఏ రోజుకైనా ఆ కానుగడి తలబల కొట్టి ఆ టీ షాప్ లో టీని ఫ్రీగా తాగుదామని అనుకున్న మన కళ ఏం కావాలి మచ్చన్న? ఇంకా ఎన్ని రోజులు రా ఈ దౌర్జన్యాలు, ఈ దౌర్భాగ్యాలు? నేనన్నీ వదిలేసాను. నేను మారిపోయాను. నువ్వు కూడా నాతో కలిసి మారితే సరిపోతుంది. మచ్చన్నా చెప్పా కదరా, ఎవ్వరికి లేదు. ఒక లిస్ట్ చెప్తా వినన్నా. నాకు అవి ఎలాగైనా తెచ్చి నీకు జాబ్ వచ్చింది కదా. చెప్పు. 5 సంతూర్ డబ్బాలు, 1 కొత్తిమీర కట్ట, 4 మిరపకాయలు, 5 కాకరకాయలు. చీచి, ఏంట్రా నువ్వు బిచ్చగాడికి వర్ణిస్తే బంగారు బొచ్చలు ఆడుకున్నట్టు? ఎవ్వరికి లేదు. ఇన్ని రోజులేందో కారు తీసి వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడి భరతం పట్టాలి. అరే ఊరపంది మే ఐ కమ్ ఇన్? ఏంట్రా మచ్చ, నువ్వా? బలిసిందా? అలాగ పిలుస్తున్నావేంటి? ఈ రోజు నుంచి రోజులు మారాయి. నిన్ను చూసి భయపడే రోజులు పోయాయి. అరే ఒక పసివాడే దాహం వేసి మందు తాగాడే, మరి దాని దగ్గర పైసలు తీసుకోవచ్చా? దానికోసం అప్పు చేశాడే, మరి ఆ పైసలు మళ్ళీ అడగచ్చా అనే ఇంకిత జ్ఞానం కూడా లేదా? అది లేకుండా వడ్డీలని డబుల్కు 3 పెంచి నా దగ్గర అప్పు రాబట్టాలని చూస్తున్నావురా? ఇస్తా, తొందరలోనే ఇస్తా. నీ 20,000. అది 15 కాదు బే, 20 ఇస్తా. 20 కాకపోతే 30 ఇస్తా. నాకు టైం వచ్చిందిరా, నన్నెవ్వడు ఆపలేడు. నేనెవరికి ఇనను. ఇప్పటితో నీ చాప్టర్ క్లోజ్. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా యాదగిరి, తిండి కావాలన్న వాడికి తిండి ఎంత ముఖ్యమో, తాగాలనుకున్న వాడికి మందు కూడా అంతే ముఖ్యం. అది సప్లై చేసావా సరే, దానికోసం పైసలు ఇచ్చావా సరే, కాదన్నావో ఖబర్దార్.